కరెక్ట్ కదా గాలి ఇక్కడ ఒక పార్టీ అయితే సపరేట్ చేసి మనం సపరేట్ చేశాం ఒక పార్టీ అయితే తీసేసుకుంటే ఇది సొంత గాలి తీసేసుకుంటే మనం అర్థం కాదు ప్రైవేట్ ల్యాండ్ ఏం చేస్తుంది అక్కర్లేదు ఓకే అండి దాంట్లో మనకే ఓవర్బట్ వస్తానికి మనం అప్లై చేయాల్సి వస్తుంది పార్టీ వాళ్ళే పోయి చెప్పారు అదే సార్ సరే వాళ్ళు ఓవర్బట్ తీసుకొచ్చి వాళ్ళు ఫస్ట్ జరుగుతుంది వాళ్ళు పోస్ట్ మనం పోయాలి ఎన్ని కిలోమీటర్లు అండి బోత్ సైడ్స్ అటే ఇవన్నీ ఇదంతా సీరియస్ అండి ఇక్కడ 131 ఉంది ఇక్కడ 131 ఫుల్ షాప్లో 17 కిలోమీటర్లలో ఫుల్ షేప్లో ఎంత అయింది ఫుల్ షాప్లో ఒక 12 కిలోమీటర్లు అయిందండి ఫుల్ షేప్ రిమిట్మెంట్ అన్నారు రిమిట్మెంట్ కాదు 50% అయింది సార్ 50% ఇవ్వస్తుంది ఏమైనా కారణం అవును సార్ 50% వెరీ సారీ స్మార్ట్ వర్క్ చేసేస్తాం స్మార్ట్ వర్క్ చేసేస్తాం లేదు మొత్తం వెళ్ళిపోతుంది రాష్ట్రానికి వెళ్ళిపోలేదు మీకేం వెళ్ళిపోతుంది ప్రత్యేక నో ఏం జీరో ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ దేర్ 100% ఏం పని చిన్న జస్ట్ 5-50 మీటర్స్ ఎత్తుకాడికి ఉంది తప్ప ఏం పని జస్ట్ నథింగ్ లేదు మీ పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది మీ కంపెనీ సారీ నో నైసిటీస్ అండి వెరీ సారీ చేయగలిగితే చేద్దామని చెప్పండి చేయండి లేదు లేదు సారీ హీరోగా వెరీ సారీ నీ ఎంత పెద్ద పేరు నీ కంపెనీ అంత పని లేదు ఇక్కడ లేదు ముందు పోయినా లేదు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం వీఆర్ ఎక్స్టెండింగ్ ఆల్ కోఆపరేషన్ ఇట్లా కాదు కదా ప్రాజెక్ట్ లేదు మాకు మేము ఏ చేయాలి మాకు కింద ఎవ్రీథింగ్ ఇస్ రెడీ వేడిగడ్డ తరులి సెకండ్ క్లాస్ దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ 100% వాటర్ వచ్చేస్తుంది మీకు అర్థమైతే లేదండి మా పద్ధతి మేము అనుకున్నామంటే మాకు ఏమి అక్కర్లేదు మాకు 31st మార్చ్ బెడ్ బార్ స్టిల్ కావాలి ఎందుకంటే ఏప్రిల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ కాపర్ డ్యామ్ at కాలేజ్ వేడిగడ్డ అండ్ వీఆర్ యూజింగ్ ద వాటర్ అదే క్వాంటమ్ ఆఫ్ వాటర్ కప్ దాంట్లో కంప్లీట్ మోటార్స్ బై 31st మే మొత్తం ట్రయల్ రన్ చేయాలి మేము కాదండి 31st మే లోపల టోటల్ ఇంటాక్ట్ యాజ్ వాటర్ కంపెనీ కంప్లీట్ స్టాండ్ చేసుకునే పరిస్థితి కేవలం పెట్టుకున్నాం మే కాదండి 31st మార్చ్ అయితే కదా మరి మాకు ట్రయల్ రన్ చేసేది ఎట్లా చెప్పండి అది ఎంత అమౌంట్ వాడుతుంది పంప్ హౌస్లలో కంప్లీట్ మనం రన్ చేసుకుంటుంది మీ రిమిట్మెంట్ ఎన్ని కిలోమీటర్లు అయిందండి కాలేదు హైట్ కాలేదు చూసినాడు నేను హెలికాప్టర్ చూసినాను అక్కడ చూసిన గ్రౌండ్ చూసినా కాలేదు పంప్ హౌస్ కూడా ఏంటి కాదు డైరెక్ట్ రివల్ కలెక్ట్ వస్తే ఎట్లుంటుందండి అది ఎందుకు ఎట్లా రివల్ పెట్టాలి ఆ పక్కన లైనింగ్ లేదు రెండు పక్కన ఎట్లుంటుంది అది మరి ఉంటుందా అది కూడా 365 days సబ్మర్జ్ ఉంటుంది అక్కడ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మొత్తం లైనింగ్ చేస్తారు ఏమీ లేదు మరి పని మొదలు ప్రొడక్షన్ చేయాలి మీరేం శాంక్షన్ ఇవ్వట్లేదు ఇవ్వలేదండి 1.5 times అని చెప్పి మనకి సైడ్ స్లోప్ వద్దని చెప్పి ఆపించేసాం 1.5 times హెచ్ఆర్ నుంచి లింక్ చేసాం 1.5 times ఉంటే లైనింగ్ వద్ద అనుకున్నాం సార్ అప్పుడు గైడ్ లైన్స్ లో 1.5 times అయితే లైనింగ్ లేదు సాయిల్ లూజ్ ఉంటే ప్రొటెక్షన్ లూజ్ ఉంది కదండి మంచి రేగర్ నేల ఉంది లూజ్ వాళ్ళతో ఇవ్వకుండా ఇస్తాం సార్ ఇవ్వలేదా బాబు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు చేయాలి ఒక 100 meters
ఎడ్జ్ వచ్చేసి మొత్తం బీసీ ఉంది. ఇప్పుడు నేను చూసిన అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ పోయి బయటకు వచ్చేది సార్. మొత్తం బీసీనే ఉంది. అది మొత్తం రూట్ బై టోటల్ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కాడికి వచ్చేదాకా రెండు సైడ్లు కూడా పర్ఫెక్ట్ నల్ల భూమి ఉంది. మరి నాకు తెలియక నేను ఆయన అడిగినా కృష్ణ అడిగాను ఏంది ఆయన నిలబడతా అది నిలబడదు. మరి నిలబడితే ఏం చేస్తాడు? శాంక్షన్ లేదు. ఏం తీసుకోవాలి సార్? ఏ 1.5 2.5 కాదా? అది ఉంటుందా? మరి ఏం కడుతున్నావు? ఎందుకు ఇది ఇప్పుడు 78 లక్షల కోట్లు ప్రాజెక్టులు కప్పించకుండా పని ఎందుకు పెట్టాలి? ఎందుకోసం దేనికోసం ఆపుతారు? నువ్వు లైనింగ్ ఇస్తావు, దాన్ని మొత్తం సిల్క్ నిలుస్తుంది కదా డైరెక్ట్ రివర్లో ఉంటే, దానికి ఏం చేస్తారు? దానిలాగా లేదు. ఇప్పుడు వెడిగడ్డలాగా పంపలాగా ఇది లేదు. కన్నెపల్లి పంపలాగా ఏం కారణం? అప్ అండ్ డౌన్ గోదావరి వస్తుంది. ఇది కూడా కింద నుంచి వస్తుంది, పైనుంచి కూడా వస్తుంది కదా. మధ్యాహ్నం వాటి కాదు వితిన్ 2 days వాటి బ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది? ఏం లేదు. 20 స్లాబ్స్ చేయాలి సార్. అది 100% అయితే కాదు కదా. 20 స్లాబ్స్ ఒకటి 40 స్లాబ్స్ ఎదురు 20 వేయాలి. అది 28 జూన్ వరకు జనవరి వరకు స్లాబ్స్. బ్యారేజ్ 100% ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మీ ప్రకారం? బ్యారేజ్ మాటలు వద్దండి. 100% ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే కంగ్రాచులేషన్ ఆఫ్ఘన్ జనవరి ఎండింగ్ 5 నిమిషాలు ఉండలేక జనవరి ఎండింగ్ కంప్లీట్ అవుతుంది సార్. 100% లిమిట్మెంట్ యూజబుల్ ప్రాక్టికల్లీ యూజబుల్ పొజిషన్ రివెట్మెంట్ మాత్రం మార్చ్ పర్మిషన్ ఏంటి సార్? 31st మార్చ్ చేసేస్తారా? 100% బై ఆల్ మీన్స్. బ్యారేజ్ జనవరి. ఈ పంప్ హౌస్ అండి కృష్ణారెడ్డి గారు, ఫిబ్రవరి ఎండ్ అయిపోతుంది. ఏ చేంజ్ ఉంది ఇప్పుడు? అది ఫిబ్రవరి ఎండ్ అయిపోతుంది నాకు అనిపిస్తుంది. బ్యాలెన్స్ ఉన్నది 3 TMC. 2 TMC ఫిబ్రవరికి అయిపోతుంది సార్. ఫిబ్రవరికి ఇక్కడ కలిపే జరగాలి కదా ఇప్పుడు. అది కూడా చేసేది 2 months లో చేసేది. మార్చి కల్లా 3 TMC బ్యాలెన్స్ పోర్షన్ కూడా కొంచెం పైపులు కూడా వేసేది. షెడ్ మీకు కనిపిస్తాం దానివల్ల ఫిబ్రవరికి అయిపోతుంది. కాంక్రీట్ వేయడానికి షెడ్ వేస్తే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ 8 సార్. ఇక్కడ 8 కి 6 అయిపోయినాయి. 2 ఆల్రెడీ అన్ని పంపులు అన్ని మోటార్లు రెడీగా ఉన్నాయి. స్పాట్ చేరుకున్నాయా? 2 మోటార్లు తెప్పితే పంపులు అన్నీ వచ్చేసి. 2 మోడల్ ఇక్కడ 2 మోటార్లు చెన్నైలో వచ్చేసి కంట్రీకి వచ్చేసి ఫిబ్రవరి ఎండ్కి అయిపోతుంది సార్. ఇది ఫాస్ట్ ఉంది. ఇక్కడ కొంచెం వాల్ కిందకి పైప్ లైన్ అది కూడా అది కూడా కంప్లీట్. దాని పేరు ఏంటి? వాబు కిందకి పైప్ లైన్ కింద నుంచి అది కూడా వేసేసి టైం ఎక్కువ పట్టింది. డీవాటరింగ్ పైన చూస్తే నాకు అట్లా కనిపించలేదు. కొంచెం ఇక్కడక్కడ అట్లా గ్యాప్ ఆ గ్యాప్ ఉన్నాయి. మీరు గోదావరి నుంచి నది నుంచి వచ్చేది అది నుంచి అయిపోయింది. అది అది చిన్నది సార్. ఇక్కడ కూడా బ్రిడ్జ్ కట్టినా కట్టలేదా? ఇక్కడ కొత్తగా ఇచ్చారు. అందుకే తీసుకున్నాయి పగలు కొట్టేసారు. అది కూడా కట్టాలి. అది ఇప్పుడు ఇక్కడ ఎంత MFL? ఇక్కడ వచ్చేసి MFL 129 మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎట్ అన్నారం సుందిల్ కదా. సుందిల్లో 139. అన్నారం 119 మరి 129 ఉంటుంది.